భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వయంగా రూపొందించి అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహక నౌక విజయాలకు మారుపేరుగా కీర్తి గడించిన పిఎస్ఎల్వి 52వ ప్రయోగం విజయవంతమైంది. 27 ఏళ్ల ప్రస్థానంలో తిరుగులేని విజయాలను అందుకోవడం సహా వందలాది ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి తాజాగా కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. CMS-01 సి బ్యాండ్ సేవల విస్తరణకు దోహదపడనుంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రోకు జవసత్వాలు చేకూర్చిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తూ 52వ ప్రయోగాన్ని సఫలీకృతం చేసింది. ఈ మేరకు పిఎస్ఎల్వి C-50 వాహక నౌక నిప్పులు కక్కుకుంటూ కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-01ను మోసుకుని వెళ్లింది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం గురువారం మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల తరువాత ఉపగ్రహం నిర్దేశిత కక్షలోకి చేరినట్లు ఇస్రో ప్రకటించింది. CMS-01 ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. భారత ప్రధాన భూభాగంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్లో సి బ్యాండ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ సేవల విస్తరణకు ఇది దోహదపడనుంది. విపత్తుల నిర్వహణ, నెట్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. CMS-01 ఉపగ్రహం 7 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. పిఎస్ఎల్వి C-50 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన 77వ ప్రయోగం కాగా ఎక్సెల్ కాన్ఫిగరేషన్లో 22వ ప్రయోగం. ఈ ఏడాది తొలిసారి నవంబర్ 7న ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం EOS-01ను నిర్దేశిత కక్షలోకి చేర్చింది. తాజాగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ శివన్ ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో చేపట్టే ప్రయోగ వివరాలను వెల్లడించారు. It is special for the entire country. Within 8 months, now the first satellite from a startup called Pixel India, the satellite is called Anand. It is going to be Earth observation satellite. It is going to be launched. This is the first of its kinds in India for bringing the private people for enabling the space activities over the country. Along with that Anand satellite, 2 more satellites under the space reform is going to be launched. That is Space Kits India. That satellite is called SATISAT. The next satellite is the University Consortium UNITISAT. So definitely PSLV C-51 is going to initiate new era of space reform in India. వీలైనంత త్వరగా చంద్రయాన్ 2, గగన్యాన్, ఆదిత్య ప్రయోగాలకు కూడా ఇస్రో సన్నద్దమవుతున్నట్లు శివన్ చెప్పారు.